ఇప్పుడు మీరందరూ ఉబలాట పడుతూ వారి స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మిత్రులారా, ఈరోజు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గ ఎన్నికలకు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీ ప్రియాంక గాంధీ గారు, మాణిక్రావు ఠాక్రే గారు ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసి ఈరోజు ఇక్కడ నామినేషన్ వేయడానికి ఆదేశాలు ఇస్తే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, సిపిఐ నాయకులు నారాయణ గారు, చాడా వెంకటరెడ్డి గారు, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలందరూ, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి ఆశీర్వదించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సోదరులారా. ఇవాళ ఈ కామారెడ్డి గడ్డ మీద నుంచి రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గడి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడి ప్రజల యొక్క తీర్పు ఏ విధంగా ఉండాలో ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేసిండు. ఈ సందర్భంగా నేను కామారెడ్డి ప్రజలకు కామారెడ్డి గడ్డ మీద నుంచి తెలంగాణ యొక్క భవిష్యత్తును మీరు నిర్ణయించబోతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కామారెడ్డి ప్రజలు ఇయ్యబోయే తీర్పును ఆసక్తిగా చూస్తున్నారు. ఇవాళ ఆత్మ గౌరవానికి, ఆత్మ అభిమానానికి, పౌరుషానికి, త్యాగానికి మారు పేరైన కామారెడ్డి ప్రజలు ఈరోజు దగతో, మోసంతో, అహంకారంతో, దోపిడీతో 10 సంవత్సరాలు తెలంగాణను చెరబట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు చరమ గీతం పాడడానికి కామారెడ్డి సిద్ధమైంది. మిత్రులారా, ఇవాళ కొన్ని అంశాలను నేను గుర్తు చేయదలుచుకున్నా. 2015 నన్ను కేసీఆర్ జైలుకు పంపించి జైలు నుంచి విడుదలై నేను కొడంగల్లో ఉన్నప్పుడు ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే ఒక రైతు సోయాబీన్ పంట పండించాడు. అప్పు తీరలేదు, పంట పండలేదు, అప్పు పెరిగిపోయి ఏమి చెయ్యాలనో దిక్కుదోచక హైదరాబాదులో వచ్చి నైట్ వాచ్మెన్గా పనిచేయడం మొదలుపెట్టాడు. బిడ్డ పెళ్లికొచ్చింది, అప్పు తీరలేదు, ప్రభుత్వం సాయం అందలేదు, పంట నష్టం ఇయ్యలేదు, రైతు బీమా పథకం లేదు, పంటల బీమా పథకం లేదు. ఏం చేయాలనో దిక్కుదోరక ఈ ప్రభుత్వాన్ని కలుద్దామంటే, మంత్రులను కలుద్దామంటే, ఎమ్మెల్యేలను కలుద్దామంటే, సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుద్దామంటే లింబయ్యను ఎవరు కలవలేదు, ఎవరికి ఆయన చెప్పుకోవడానికి అవకాశం ఇయ్యలే. అన్ని ప్రయత్నాలు చేసిండు, అందరిని కలవడానికి తన ఛాయశక్తుల కృషి చేసిండు. కానీ టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ కామారెడ్డి ప్రాంతానికి సంబంధించిన లింబయ్య అనే రైతును కలవలేదు, కష్టాలు తెలుసుకోలేదు. చివరికి దిక్కు తోచక ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి, అట్లయినా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ తెలంగాణ రైతాంగం పట్ల కనికరం వస్తుంది, వాళ్ళ కష్టాలు తెలుస్తాయని సచివాలయం ఎదురుగా ఉన్న కరెంటు పోల్కు, ట్రాన్స్ఫార్మర్ కు సచివాలయం ఎదురుగా ఊరేసుకొని అక్కడనే లింబయ్య ప్రాణాలు వదిలిండు. సచివాలయంలో
ఇంతకుముందు చాడ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఆనాడు తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా, కాంగ్రెస్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా, రోసే అయినా, కిరణ్ కుమార్ రెడ్డి గారైనా ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి 5 గంటలకు ప్రతి పేదవాడిని, అక్కడికి వచ్చిన వాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకునేది. కానీ సచివాలయానికి ఏ రోజు కూడా చంద్రశేఖరరావు రాలే. అందుకే ఏమి చేయాలనో దిక్కుతోచక లింబయ్య అనే రైతు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని చచ్చిపోతే ఆ లింబయ్యకు కుటుంబ తగాదాలు ఉన్నాయి. భార్యతో వడక చచ్చిపోయిన నివేదిక ఇచ్చి ఆ కుటుంబం ఆత్మక్షోభకు గురయ్యేటట్టు చేసిండు. ఇదే కాదు, మాచారెడ్డి ప్రాంతంలో రైతు బీరయ్య పండించిన పంట అమ్మడానికి తీసుకెళ్లి మార్కెట్కు పోతే కల్లాలో కుప్ప తీసుకెళ్లి మార్కెట్లో పెట్టి 10 రోజులైనా పంట కొనక, ఇంటికి పోలేక, కాపలా ఉండలేక, చలికి ఆ కుప్ప మీద పండుకుంటే అర్ధరాత్రి పూట గుండాగి చచ్చిపోయిండు బీరయ్య. ఈ ప్రాంతానికి, ఈ కామారెడ్డికి సంబంధించిన రైతు. ఆయల్ల ఏ రోజు కూడా టిఆర్ఎస్ నాయకులు రాలే, కేసీఆర్ కుటుంబం రాలే, కేసీఆర్ కనికరించలే, ఆ కుటుంబాలను ఆదుకోలే. ఇవాళ వచ్చిండు, నాది కోనాపూర్, మా అమ్మ అక్కడనే పుట్టింది, మాది అదే ఊరు, ఇవాళ మీ దగ్గరకు వచ్చినా నన్ను ఆశీర్వదించండి అని నిన్న చెప్తున్నాడు. నేను అడుగుతున్నా సన్నాసిని గడ్డ మీద నుంచి, నిజంగానే కోనాపూర్లో మీ కన్న తల్లి పుట్టుంటే ఆ తల్లికే పుట్టిన నిజమైన బిడ్డమే అయితే ఈ కామారెడ్డి రైతులు గుండాగి చచ్చిపోయినప్పుడు సచివాలయం ఎదురుగా ఉరేసుకొని ఉరికొయ్యకు వేలాడినప్పుడు ఎందుకు ఆ రైతాంగ కుటుంబాలను ఆదుకోలేదని నేను అడుగుతున్నా. ఇవాళ కోనాపూర్ గుర్తొచ్చిందా నీకు? 10 ఏళ్ల తర్వాత కామారెడ్డి గుర్తొచ్చిందా? కామారెడ్డి ప్రజల ఓట్లు నీకు కావాలి కాబట్టి నక్క వినయాలు ప్రదర్శిస్తున్నావా? ఆయన చెప్తున్నాడు ఈ ప్రాంతాన్ని బంగారు తునక లెక్క చేస్తా అంటే. గజ్వేల్లో ఏం చేసినావు నాయన నువ్వు? ఎర్రవల్లిలో ఏం చేసినావు? పోదామా? మల్లన్న సాగర్ తెచ్చి ముంచలేదా? కొండ పోచమ్మల గజ్వేల్ రైతులను ముంచలేదా? రంగనాయక సాగర్లో మీ సుట్టపల్ల భూములు పక్కన పెట్టి పేద రైతుల భూములు అందులో నువ్వు ముంచలేదా? మల్లన్న సాగర్ భూసేకరణలో 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టలేదా నువ్వు? ఇవాళ గజ్వేల్లో నీ దురాగతమేందో లేకపోతే నీ ప్రతాపమేందో ఈ నుంచి కామారెడ్డి నుంచి బస్సులు పెడతాం, గజ్వేల్ ఓదంపా చూద్దాం. గజ్వేల్లను బంగారు తునక లెక్క చేసినుంటే, వజ్రాల గని చేసినుంటే గజ్వేల్ నుంచి వారిపై కామారెడ్డికి ఎందుకు వస్తావు సన్నాసి అని నేను అడుగుతున్నా. నిజంగానే గజ్వేల్లో అక్కడి ప్రజలకు నువ్వు మేలు చేసి ఉంటే, అక్కడి ప్రజలు నీకు అండగా ఉంటే ఇవాళ గజ్వేల్ కాకుండా కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాడంటేనే ఇవాళ మీరు ఆలోచన చేయండి. మిత్రులారా, అమ్మకు అన్నం పెట్టనాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారంటే నమ్మనికే కామారెడ్డి వాళ్ళు అంత అమాయకులా? 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేని చేసి గజ్వేల్లో ముఖ్యమంత్రిని చేస్తే నమ్మించి నట్టేట ముంచి మోసం చేసి ఆ రైతుల జీవితాలు, ఆ ప్రాంత యువకుల యొక్క జీవితాలతో చెలగాట మాడిన నువ్వు ఇవాళ కామారెడ్డిని బంగారు తునక చేస్తావా? ఇవాళ కామారెడ్డి చుట్టుముట్టుతో ఉన్న భూముల మీద కన్నుబడ్డది. గజ్వేల్ అయిపోయింది. 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, చుట్టపల్లు 1000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు. ఇవాళ మాస్టర్ ప్లాన్ పేరు మీద ఒక కుట్రతోని కామారెడ్డికి వచ్చిండు. ఆ మాస్టర్ ప్లాన్ ను తిప్పుకొట్టి ఇక్కడి రైతులు ప్రభుత్వాన్ని వంగబెట్టి రబ్బర్ చెప్పుతో కొట్టినందుకు ఆ ఏళ్ళ మీరు దీక్ష చేస్తే రాలే. కానీ ఇవాళ ఓట్ల అవసరం పడితే ఎంబడే కొడుకును పంపించి మాస్టర్ ప్లాన్ రద్దయింది అన్నాడు. నీ ప్రభుత్వమే రద్దయింది సన్నాసి, మాస్టర్ ప్లాన్ నువ్వేంది రద్దు చేసేది? మా పెద్దలు షబ్బీర్ అలీ గారు చేయరా? 1989లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఎమ్మెల్యే అయ్యి మరి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో 33 ఏళ్లకే మంత్రి ఈ కామారెడ్డి ప్రతిష్టను భారతదేశానికి చెప్పిండు. ఆయన నుంచి ఇయ్యాలటి వరకు మీరు గెలిపించినా ఓడిపించినా ఆయన కష్టాలున్నా కన్నీళ్లున్నా ఏ రోజు మిమ్మల్ని వదలలేదు, మీకు దూరంగా ఉండలేదు. ఎక్కడున్న ఆయన ధ్యాస, ఆయన ఆలోచన
కామారెడ్డి అభివృద్ధి, కామారెడ్డి ప్రజల యొక్క అభివృద్ధి. ఇవాళ హిందువులు లేదు, ముస్లింలు లేదు, క్రిస్టియన్లు లేరు. ఎవరైనా షబ్బీర్ అలీ గారి దగ్గరికి అర్ధరాత్రి పూట అయినా ఇంటికి వెళ్ళి ఛాయ్ తాగి కావలసిన కాగితం ఇచ్చి అవసరమైన పని అడిగే స్వేచ్ఛ మీకుంది మిత్రులారా. ఇవాళ గంప గోవర్ధన్ అంట నువ్వు రాసారు నా పదవి తీసుకో అన్నాడంట. కేసీఆర్ సిగ్గున్నాదే? గోవర్ధన్ తలుపు మూసుకొని బలబల ఏడ్చి చల్లనీళ్ళతో ముఖం కట్టుకొని బయటికి డాన్స్ మీదకి వచ్చాడు. ఈ దరిద్రునికి నా సీటే దొరికిందా? నీ అల్లుడి సీట్ సిద్దిపేట లేదా? నీ కొడుకుది సిరిసిల్ల లేదా? ఒక బీసీని ఉంటే నా సీటు గుంజుకున్నావు. వీడు పాడైపోను, వీని బొంద పెట్ట, వీడు కాళ్ళ గర్భంలో కలిసిపోనని గంప గోవర్ధన్ తిడుతున్నాడు. ఇవాళ గంప గోవర్ధన్ని గంప కింద గమ్మినట్టు కామారెడ్డి ప్రజల్ని కూడా గంప కింద గమ్ముదాం అనుకుంటున్నావా? నీకు గంప గోవర్ధను ఇక్కడి ప్రజలు నీకు ఎట్లా కర్రు కాల్చి వాత పెడతారో తొందరలోనే చూస్తావు కేసీఆర్. ఇవాళ ఆయన ఇంకో మాట మాట్లాడుతుండు, ఈ తెలంగాణకు నన్ను 3వ ముఖ్యమంత్రి చేయండి. 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ఏం చేసినావా? 1,00,000 కోట్లు సంపాదించుకున్నావు. హైదరాబాద్లో 10,000 ఎకరాల భూములు ఆక్రమించుకున్నావు. గజ్వేల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీ కొడుకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. నువ్వు టీవీ పెట్టుకున్నావు, పేపర్ పెట్టుకున్నావు, ఆస్తులు తెచ్చుకున్నావు, ఆంధ్రలతో వ్యాపారాలు చేస్తున్నావు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకున్నావు. నువ్వు కట్టిన మేడిగడ్డ భూమిలో గుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయినావు. 12వ తరగతి పరీక్షలు పేపర్లు దిద్దలేకపోయినావు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 17 పరీక్షలు పిలిస్తే 17కు 17 పరీక్షలు ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల లెక్క అమ్ముకున్నారు. పరీక్షలు నిర్వహించలేకపోయినావు. రైతుల ఆత్మహత్యలు ఆపలేకపోయినావు. మహిళల మీద దాడులు ఆపలేకపోయినావు. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇవ్వలేకపోయినావు. సన్నాసి 10 ఏళ్ళు ఇస్తే నీ వ్యవహారం గిట్ల ఏడ్చింది. మళ్ళీ 3వసారి ఇవ్వాలనా? నేను అడిగిన టీఆర్ఎస్ ఆయన ఎదురు పడితే పెళ్ళిలా ఏందా మీ సార్ పదే 3వసారి అంటుండంటే, అల్లుడికి, కొడుకుకు, బిడ్డకు, సడ్డకుని కొడుకురికి అందరికి పదవులు ఇచ్చిండు సార్ ఈ 10 ఏళ్ళ. ఇంకొకడు మిగిలిండు మనవాడు, వాడిని మంత్రి చేయాలనంట. అందుకే 3వసారి ముఖ్యమంత్రి అడుగుతున్నాను. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, తండ్రి పోతే కొడుకు, కొడుకు పోతే మనవాడు. మీకోసమేనా ఈ తెలంగాణ ఉన్నది? మీకోసమేనా 1,200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకున్నది? మీకోసమేనా లక్షలాది మంది సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నడి బజార్లలో వీధి పోరాటాలు చేసి ఇవాళ తెలంగాణ సాధించుకుంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ రైతు రుణమాఫీ జరగలేదు, పండించిన పంట కొనే దిక్కు లేదు. ఇవాళ రైతుల గోస తీరలేదు. నిన్ను మళ్ళా 3వసారి ముఖ్యమంత్రి చేయాలి అని అడుగుతున్నావు అంటే ఎంత సిగ్గు తప్పిపోయినావు కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఇంత బరితెగించిన నీ భూమి మీదనే నేను చూడలేదు సోదరులారా. అందుకే సోదరులారా, ఇవాళ నేను ఎమ్మెల్యే కావాలంటే పెద్ద విషయం కాదు. ఏనో దగ్గర పార్టీ కార్యకర్తలు గెలిపిస్తారు. కానీ కేసీఆర్ చేసిన తెలంగాణ ద్రోహానికి, కేసీఆర్ ఈ తెలంగాణ దోసుకున్న దానికి కేసీఆర్ను బండకేసి కొట్టాలి, బొంద పెట్టాలి, కామారెడ్డిలో పోటీ చేయాలి. కామారెడ్డి ప్రజలు చరిత్రలో గుర్తుండిపోయే విధంగా, ప్రపంచమంతా కామారెడ్డి వైపు తిరిగి చూసే విధంగా కామారెడ్డి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఆ తీర్పులో ఈ కీలకమైన సందర్భంలో నువ్వు కామారెడ్డిలో పోటీ చేయాలి అని షబ్బీర్ అలీ గారు ఏఐసిసి పార్టీ ఆదేశిస్తే, వారి ఆదేశంతో ఇవాళ కామారెడ్డిలో వేలాది మంది మీ సమక్షంలో నామినేషన్ వేసిన సోదరులారా, 20 ఏళ్ళు నిటారుగా నిలబడి ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే గొంతుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన, అధికారం కోసం అమ్ముడు పోలే, కాంట్రాక్టర్ల కోసం కక్కుర్తి వడలే. నిన్న సన్నాసి ఇదే గడ్డ మీద నుంచి రేవంత్ రెడ్డి 50 లక్షలు ఇచ్చి ఎమ్మెల్యేని కొనడానికి పోయిండు. ఎమ్మెల్యేని కొనడానికి పోయినోడు మీకు ఎమ్మెల్యే అవుతాడా అని అన్నాడు. నేను అడగదలుచుకున్న సన్యాసిని, టీఆర్ఎస్ పార్టీ వదిలేస్తే టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, సిపిఐ 40 మంది ఎమ్మెల్యేలను
12 మంది ఎమ్మెల్సీలను 2 ఎంపీలను సంతలో పశువులాగా తీసుకున్నావు కదా, ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నావు? నీకంటే ఈ రకంగా కొనుగోలు చేసి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రజా తీర్పును తుంగలో తొక్కిన సన్నాసి ఎవడన్నా ఉన్నాడా? ఇవాళ సబితమ్మ కానీ, ఆలుగడ్డ సీను కానీ, మల్లారెడ్డి కానీ ఈ సన్నాసులనందరినీ ఏ పార్టీ గెలిపించింది? ఇవాళ ఏ పార్టీలో మంత్రులు ఉన్నారని నేను అడుగుతున్నా. ఈ సన్నాసి 40 మంది ఎమ్మెల్యేలను కొన్నాడు, 12 మంది ఎమ్మెల్సీలను కొన్నాడు, 2 ఎంపీలను కొన్నాడు, వేలాది మంది ఎంపీటీసీలను కొన్నాడు, వేలాది మంది సర్పంచులను కొన్నాడు, వందలాది మంది ఎంపీపీలను కొన్నాడు, వందలాది మంది జడ్పీటీసీలను కొన్నాడు. నిజంగానే నీ అయ్యకు నువ్వు పుట్టుంటే ఇవాళ నేను సిద్ధంగా ఉన్నా. నా కేసు మీద, నీ కేసు మీద నీకు చీము నెత్తురుంటే సిబిఐ విచారణ కానీ, ఈడీ విచారణ కానీ నేను సిద్ధంగా ఉన్నా. నేను కాగితం రాస్తా కేసీఆర్, ఈడీ సిబిఐ విచారణకు ఈ కొనుగోళ్ల మీద నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే నువ్వు, కొనుగోలు కేంద్రంగా మార్చిందే నువ్వు. తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తి నుంచి ఇవాళ అమ్ముడు పోయే సొమ్ము అంగడి సరుకుగా తెలంగాణ రాజకీయాలను మార్చిందే నువ్వు. ఇవాళ నువ్వు ఆలోచన చెయ్యి. ఈ గంప గోవర్ధన్ ఏ పార్టీలు ఉండే? తెలుగుదేశంలో ఎమ్మెల్యే కాదా? ఈడ అమ్ముడు పోయి అక్కడ పోలేదా? ఇవాళ ఆ పక్కనున్న సురేందర్ ఎల్లారెడ్డిలో పోయినసారి ఏ పార్టీలో గెలిచిండు? ఎవరికి అమ్ముడు పోయిండు? ఇవన్నీ లెక్కలు లేవా? ఇవాళ నువ్వు వచ్చి అమ్ముడు కొనుగోళ్ల గురించి చెప్తావా? 100 ఎలుకలు తిన్న పిల్ల అంట తీర్థయాత్రలకు పోయిందంట, నా అంత బుద్ధిమంతురాలు లేదని. ఇవాళ కేసీఆర్ మాటలు అట్లున్నాయి మిత్రులారా. అందుకే ఈ కామారెడ్డి గడ్డ మీద నుంచి సూటిగా కేసీఆర్కు సవాలు విసురుతున్నా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎంపీల కొనుగోళ్ల మీద సిబిఐ విచారణకి, ఈడీ విచారణకు నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు సిద్ధమా? నువ్వు మొగోడు అయితే 24 గంటల్లో లేఖ రాయి, లేకపోతే కామారెడ్డి చౌరస్తల ముక్కు నేలకు రాయి. ఈ సిగ్గులేనోడు ముక్కింత పడుకుంది కాబట్టి రాస్తే నాదేం పోయింది అంటాడు. ఎందుకంటే ఆయన ముక్కు రాసినా 3 అడిగినా ఆయనకు పోయేదేం లేదు. ఎందుకంటే ఇవాళ కామారెడ్డి ప్రజల్ని ఎట్లనన్నా మోసం చేయాలనుకుంటున్నాడు. కామారెడ్డి చుట్టుముట్ట ఉన్న సారవంతమైన భూములను ఆక్రమించుకొని వస్తున్నాడు. చిన్నప్పుడు అమ్మ చెప్పేది అన్నం తినిపించేటప్పుడు, బూచాడు వస్తాడు తొందరగా తిన్నాయన అని. ఇవాళ కామారెడ్డి ప్రజలకు చెప్తున్న, బూచోడు వస్తున్నాడు, మీ భూములను ఆక్రమించుకుంటాడు, మీ భూములు కొల్లగొడతాడు, మీ జీవితాలతో చెలగాటమాడతాడు, మీకు కనిపించడు, మీకు వినిపించడు, మిమ్మల్ని ఎన్నడూ కలవడు. మీలో ఉండే షబ్బీర్ అలీ గారితో పాటు నేను మీకు అండగా నిలబడతా, మీ పేరు నిలబెడతా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ప్రాణహిత చేవెళ్ల మీద నాడు రాజశేఖర రెడ్డి గారితో ఈ ప్రాంతంలో 3,50,000 ఎకరాల నీళ్ల కోసం ఇక్కడనే శిలాఫలకం వేసిండు. ప్యాకేజ్ నెంబర్ 20, 21, 22 తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళైనా ఎకరంకు నీళ్లు రాలే. 14,000 కోట్ల రూపాయల పన్నులు షబ్బీర్ అలీ గారు తీసుకొస్తే ఇవాళ కేసీఆర్ పడవ పెట్టిండు. ఎందుకంటే ఆయనకు పేరు వస్తుందని. అందుకే మిత్రులారా, ఈ కామారెడ్డి జిల్లాలో 3,60,000 ఎకరాలకు మీకు గోదావరి జలాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగాలంటే కామారెడ్డిలో కాంగ్రెస్ గెలవాలి. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో భర్తీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. మీకు 12% రిజర్వేషన్లు ఇస్తానని మోసం చేసిండు. మైనారిటీ డిక్లరేషన్ అమలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ డిక్లేర్ చేసిన బీసీ డిక్లరేషన్, ఈ డిక్లరేషన్ అమలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 6 గ్యారెంటీలు మహాలక్ష్మి ద్వారా ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 మీ ఖాతాలో పడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. పెద్దలకు పేదలకు 4,000 రూపాయల పింఛన్ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇల్లు లేని వాళ్ళకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు రావాలి. 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇండ్లకు కూడా, పేదోళ్ళ ఇండ్లకు 200 యూనిట్లు
ఉచిత విద్యుత్తు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మిత్రులారా. అవునా 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 అనేటోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలుగా ప్రకటించిన అభ్యర్థులందరినీ కూడా ఒకసారి పిలుస్తా. వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. నిజామాబాద్ అర్బన్ షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి గారు, బాన్స్వాడ నుంచి మన నిజామాబాద్ రూరల్ భూపత్ రెడ్డి గారు, బాల్కొండ నుంచి సునీల్ రెడ్డి గారు, ఉస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ గారు, దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ గారు, వీరితో పాటు కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి అనే నేను, మేమందరం వీళ్ళందరినీ గెలిపించండి. 6 గ్యారంటీలు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ నుంచి, వీళ్ళందరినీ గెలిపిస్తే 6 గ్యారంటీలు 100 సీట్లు అవుతాయి. పెద్దలన్నారు 600 అమలు చేస్తామని. ఇవాళ నేను చెప్తున్నా 600 అవుతాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, గ్యారంటీలను అమలు చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ నిండు మనసుతో ఆశీర్వదించి రాబోయే ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9 నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఇటులో ఎట్లయితే ఇందిరాగాంధీ స్టేడియంలోకి వేలాది మంది వచ్చిండ్రో, ఎల్బీ స్టేడియం కూడా వేలాది మంది డిసెంబర్ 9 ఉదయం 10:30 మీరందరూ రండి. ఆ ప్రమాణ స్వీకారంలో 6 గ్యారంటీల మీద తొలి సంతకం కాంగ్రెస్ పార్టీ పెడుతుంది మిత్రులారా. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. దయచేసి